దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీకున్న ప్రతి అవసరమును తీర్చునని లేఖనములో చూస్తున్నాం. దేవుడు ఐశ్వర్యవంతుడు, మనకున్న ప్రతి అవసరమును తీరుస్తాడని లేఖనముల ద్వారా చూస్తున్నాం. ప్రభువునందు ప్రియ సహోదరులారా, మన ప్రతి అవసరమును ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి, ప్రభువునకు విన్నపించుకోవాలి. ప్రభు మన ప్రతి అవసరత తీరుస్తాడని లేఖనములో చూస్తున్నాం. నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా ప్రభు దగ్గరికి వచ్చి దేవునిని అడగాలి. అదే ప్రభు అంటున్నాడు, నేను ఐశ్వర్యవంతుడను, నేను శ్రీమంతుడను, నా దగ్గర లేదు అంటూ ఏది లేదు. సమస్తము ఈ భూమిని సృష్టించిన వాడిని, ఈ భూమి మీద సమస్తము కూడా నాకు అధికారం ఉన్నది. కాబట్టి నీవు ఏదైతే అడగాలని కోరుకుంటున్నావో అది అడుగు, నేను ఇస్తాను, నేను ఐశ్వర్యవంతుడు అంటున్నాడు. ప్రభువునందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు ఐశ్వర్యవంతుడే, కానీ మానవులమైన మనము పేదరికంలో బ్రతుకుతున్నాం. కారణం ఏంటంటే దేవునిని ఆశ్రయించకపోవటమే, దేవుని దగ్గరికి రాకపోవటమే. అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటాం, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో శ్రమలు అనుభవిస్తుంటాం, కానీ వాటిల్లో మనము విజయం పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రభువునందు ప్రియ సహోదరులారా, దేవుడు ఐశ్వర్యవంతుడైతే ఐశ్వర్యవంతుడైన దేవుని దగ్గరికి రాకుండా మనం అనేక ప్రదేశాలకు, అనేక ప్రాంతాలకు వెళ్ళి మనం అనేక సార్లు నష్టపోతుంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నన్ను అడగండి, మీకు ఏది కావాలనో నేను ఇస్తానంటున్నాడు. దేవుడు ఐశ్వర్యవంతుడు. ప్రభువునందు ప్రియ సహోదరులారా, మనకున్న ప్రతి అవసరమును తీర్చగలిగిన సమర్థుడు. ఆ సమర్థుని వైపు చూడకుండా మనము ఈ లోకములో అనేకుల వైపు చేతులు చాచి దరిద్రతలోకి వెళ్తున్నాం. కారణం ఏంటంటే మనుషులను నమ్ముకున్నాం, మనుషులను నమ్ముకుంటున్నాం, మనుషుల వైపు చూస్తున్నాం, మనుషులే ఆధారం అనుకుంటున్నాం. కానీ దేవుడు నీకు ఆధారమై ఉండాలి. దేవుని పైన ఆనుకున్న నీవు మరి నీ సమస్తమును సమకూర్చగలిగిన దేవుడు నీకు. నీ అవసరత ఏదైనాను దేవుని పాదాల దగ్గరికి వస్తే దేవుడు నీ యొక్క అవసరతలు తీరుస్తాడని లేఖనములో మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఐశ్వర్యము మనకు కావాలని మనం కోరుకోవాలి. ప్రభువునందు ప్రియ సహోదరులారా, ఒక రాజు ఉన్నాడు అనుకోండి, రాజు దగ్గర సమస్తము సమకూర్చబడుతుంది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ రాజు దగ్గరికి నువ్వు వస్తే నీ అవసరత ఏదో అడుగు, అది తీర్చగలిగిన సమర్థుడు.